అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పెండలం ఫ్రై. పెండలం ఇలా ఉంటుందండి. ఒకసారి కర్రీ కూడా చేశాను, ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. పెండలాన్ని చెక్కు తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ, ఒక చిన్న దుంప సరిపోతుందండి. అంటే మనం చేసుకునే దాన్ని బట్టి దాన్ని ఇలా తురుముకోవాలి. పెండలాన్ని సన్నగా తురుముకుని దీన్ని జిగురు బాగా ఉంటుందండి. మజ్జిగ కానీ పెరుగులో కానీ కడుక్కోవాలి. దీన్ని 2 సార్లన్నా కడగాలండి ఆ జిగురు పోవటానికి. పెండలాన్ని ఇలా పెరుగు వేసుకుని కొంచెం, లేదంటే ఎక్కువ మజ్జిగైనా పోసుకుని కడగచ్చు. ఆ జిగురంతా పోతుంది. దాన్ని ఇట్లా మొత్తం కలపాలండి ముక్కలకి. ఈ తురుముకున్న దానికి కలిపిన తర్వాత 2 సార్లు ఈ పెరుగుతోటి కడిగేసిన తర్వాత మామూలుగా ఇంకొకసారి కడిగి నీళ్ళు వార్చేసేయాలండి. ఇలా 2 టైమ్స్ కడగటం మూలంగా దానిలో ఉన్న జిగురంతా కూడా పోతుందండి. పెండలానికి చాలా టేస్ట్ ఉంటుందండి. పెండలం ఫ్రై నేను చేయబోయేది. ఇలా నీళ్ళు మొత్తం వంపి పక్కన పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను, ఫ్రై పాను. దానిలో ఆయిల్ వేస్తున్నానండి. ఇది ఎక్కువ ఆయిల్లో వేపుకోవచ్చు, కానీ కొంచెమే కదా చేసేది నేను. ఇలా కూడా చేసుకోవచ్చు అండి, డ్రైగా అవుతుంది ఫ్రై కదా. ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెడుతున్నాను ఫ్రైకి. ఇప్పుడు తర్వాత కొంచెం ఒక ఉల్లిపాయ అండి, మీడియం సైజ్ది ఉల్లిపాయ వేసి, అది ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నానండి. దానిలో కొంచెం చిటికెడు పసుపు వేసి, దీన్ని మూత పెట్టకూడదండి. ఫ్రై చేసేటప్పుడు డ్రైగానే వేయించాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసి కలపాలండి ఉల్లిపాయ. ఇప్పుడు దీనిలోకి ఈ తురుముకుని పెరుగుతో కడుక్కున్న పెండలం తురుము వేస్తున్నానండి. ఇది డ్రైగా అవ్వాలి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలండి. చాలా టేస్ట్ ఉంటుంది. పప్పు చారు కానీ రసం కానీ అలాంటివి పెట్టుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే నంచుకోవటానికి బాగుంటుందండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ కలగాలి కదా. ఇప్పుడు తగినంత సాల్ట్ దీనిలోకి ముందే వేస్తే మెత్తబడిపోతుందండి. ఫ్రై లాగా ఉండదు, కూర అవుతుంది. సాల్టు, కారం, కొంచెం గరం మసాలా వేసి కలపాలండి. కామెంట్స్ పెట్టండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో. మీ కామెంట్ చేసే దాన్ని బట్టి నేను కూడా ఇంకా ఇంట్రెస్ట్తో చేయటానికి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. అయిపోయిందండి పెండలం ఫ్రై. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.